ఫ్రెండ్స్ 20,000 రూపాయల లోపు రెండు ఫోన్స్ వస్తున్నాయి. ఆఫ్లైన్లో కూడా ఈజీ దొరుకుతాయి ఈ ఫోన్స్. చాలా మంది ఈ ఫోన్స్ గురించి అడుగుతున్నారు. ఒకటి వివో T4, ఒకటి వచ్చేసరికి మోటోరోలా S60 ఫ్యూజన్. 20,000 రూపాయల లోపు ఒకవేళ వీటిని కొనాలనుకుంటే ఏది ఎవరికి సెట్ అయ్యేది వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనం దీని ప్రైజెస్ గురించి మాట్లాడదాం. ప్రైజింగ్ విషయానికి వస్తే వివో T4 8GB 128GB మోడల్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ 18,999 వస్తుంది సేల్లో. ఇది వచ్చేసరికి మోటోరోలా S60 ఫ్యూజన్ 8GB RAM 256GBతో వస్తుంది. ఇది మీకు 19,999 వస్తుంది. 1000 రూపాయలు ఎక్కువ పెడితే దీనిలో మీకు 256GB మోడల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వివో T4 మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ 8NA సర్టిఫికేషన్ అయితే ఉంది. మోటోరోలా S60 ఫ్యూజన్ లో కూడా మీకు మిలిటరీ స్టాండర్డ్ 8NA సర్టిఫికేషన్ ఉంటుంది. బెటర్ గ్లాస్ ఉంటుంది ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వెగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. కొద్దిగా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. దీనిలో వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. ఫోన్ జస్ట్ మీకు 177 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి దగ్గర 199 గ్రామ్స్ వరకు వెయిట్ ఉంటుంది. దీనిలో మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉండదు. IP65 రేటింగ్ తో వస్తుంది. మోటోరోలా మీకు IP68 69 రేటింగ్ తో వస్తుంది. ఓవరాల్ డ్యూరబిలిటీ పరంగా మీకు మోటోరోలాకి ఎడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే రెండు మీకు మంచి డిస్ప్లేసే. కాకపోతే మోటోరోలా మీకు 1.5K డిస్ప్లేతో వస్తుంది. POLED ప్యానల్తో వస్తుంది. ఇది మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే. రెండు మీకు డిస్ప్లేస్ బాగానే ఉంటాయి. కాకపోతే ఇది 1.5K డిస్ప్లే కాబట్టి దీనికి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ తో వస్తున్నాయి. దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. డాల్బీ అట్మాస్ కూడా ఉండదు. డిస్ప్లే పరంగా కూడా మోటో బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో మోటోరోలా ఫోన్ వస్తుంది. అండ్ వివో T4 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక్కడ కొద్దిగా అడ్వాంటేజ్ వివోకి వెళ్తుంది. దీనిలో మీకు 10% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే రెండు మీకు గేమింగ్ అయితే ఓన్లీ 60 FPS వరకు హ్యాండిల్ చేయగలవు. 90 FPS కూడా లేదు. కెమెరా విషయానికి వస్తే రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ OIS తో వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ టు బ్యాక్ రెండిట్లో మీరు 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. మోటోరోలాలో సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఒక వైడ్ యాంగిల్ ఫోటోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. దీనిలో మీకు సెకండ్ కెమెరా బ్యాక్ సైడ్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. రెండే కెమెరాస్ ఉంటాయి. కాకపోతే బ్యాక్ సైడ్ సెటప్ మీకు 3 కెమెరాస్ లాగా కనిపిస్తున్నాయి. మోటోరోలా 5500 mAh బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వివో వచ్చేసరికి 7300 mAh బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక్కడ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ రెండు డిపార్ట్మెంట్ లో మీకు వివో హెడ్ అయితే ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వివో అప్డేట్స్ మీకు 2+3 వస్తుంది. మోటోరోలా వచ్చేసరికి 3+4 అప్డేట్స్ వస్తుంది. ఇక్కడ మోటోరోలా అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు మోటోరోలా మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా బెటర్ ఉంటుంది. క్లీన్ యూఐ అయితే వస్తుంది. ఓవరాల్ గా మీకు బ్యాటరీ ఎక్కువ కావాలి, బ్యాటరీ హైయెస్ట్ ప్యాట్ అంటే అప్పుడు మీరు వివో T4కి వెళ్ళొచ్చు. మోటోరోలా ఎవరికి సెట్ అయితే అంటే ఎవరైతే కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, లైక్ మంచి డిస్ప్లే కావాలి, మంచి స్పీకర్స్ కావాలి అండ్ కొద్దిగా లైట్ వెయిట్ ఉండాలి, ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా ప్రీమియం ఉండాలి, అలాంటివి మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు మీరు మోటోరోలా S60 ఫ్యూజన్కి వెళ్ళొచ్చు. ఒకటి చెక్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి దీని కంప్లీట్ రివ్యూ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి.